హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నామండి. మా ఇంటి దగ్గర కరక చెట్టు పూలమాంబ అమ్మవారి పండగ అయితే అవుతుందండి. ధూమ్‌ధామ్ చాలా బాగా చేస్తారు. సో నెక్స్ట్ డే అయితే వెళ్ళలేమని చెప్పేసి, ఏ రోజు పండగ అయితే ఆ రోజు వెళ్ళలేమని చెప్పేసి మేమైతే ముందు రోజు నైటే గుడికైతే వెళ్ళొచ్చేసాం. చూస్తున్నారు కదండి, ఈ అమ్మవారి చెట్టే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. సో ఈ చెట్టు వల్లే ఇక్కడ ఈ అమ్మవారికి పేరు వచ్చింది, కరక చెట్టు పోలమాంబ అమ్మవారు అని చెప్పి. ఇక్కడ ఈ అమ్మవారికి అయితే చాలా శక్తులు, చాలా మహిమలు అయితే ఉన్నాయండి. సో మా దర్శనం అయితే చాలా బాగా అయింది. పండగ రోజు మాత్రం తెల్లవారుజామునే 3 గంటల నుంచి పూజలు అయితే అమ్మవారికి అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు రాత్రి వరకు. సో ముందు రోజు నైట్ వెళ్ళాం కాబట్టి ఆ రోజు ఇంకా డెకరేషన్స్ అన్నీ ఫినిష్ స్టేజెస్లో ఉన్నాయి. ఇక్కడైతే 9 అమ్మవార్లు ఉంటారు. సో ఆ 9 అమ్మవార్లను చూపిస్తున్నాను చూడండి. ఇంకా మా దర్శనం అయితే బాగా అయిపోయి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఇంటి దగ్గరే స్టేజెస్ అన్నీ వేశారండి. సో ఇప్పుడు ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కూడా చూసేయండి. అమ్మవారికి చాలామంది మొక్కుకొని వేషాలు అనేది వేస్తారండి. అలానే మేము కూడా ఉపహారం పెట్టాలి ఆ రోజు. మా ఇంట్లో ఉపహారం పెట్టుకొని అమ్మవారు వచ్చాక అమ్మవారికి కూడా మేము ఉపహారం అనేది వేయాలి. ఉపహారం అంటే ఏం లేదండి, 2 అరిసెలు, అలానే కొంచెం వైట్ రైస్, అలానే ముద్దపప్పు. అమ్మవారికి మేము ఇంట్లో పెట్టుకోవాలి. అమ్మవారు మా ఇంటి దగ్గరికి వచ్చాక ఆ బుట్టలో కూడా వేయాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది నేను అమ్మవారికి వేయాల్సిన ఉపహారం, అలానే మేము కడగాల్సిన వాటర్. అతను ఎవరైతే అమ్మవారు మోస్తారో వాళ్ళ కాలు మేము మోయాలి. సో మా ఇంటికైతే ఫుల్ బంధుమిత్రులను అందరినీ పిలిచాము. ఫుల్ ధూమ్ధామ్గా చేసుకున్నాము. అలానే వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాట్లు చేసాము మా స్టేర్స్ మీద. చూస్తున్నారుగా అమ్మవారు ఉన్న ఆ వైబ్రేషన్స్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్లా చూపిస్తారు. సో మా వాళ్ళు అయితే ఇంకా పైనుంచి స్టేజ్ కనిపిస్తుందని చెప్పేసి మేడెక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేశారు కొంచెంసేపు. అలానే మేము కూడా పెద్దిల్లు అని చెప్పేసి ఉంటుంది. సో ఆ పెద్దింటికి వెళ్ళి దండం పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతూ చాలా వేషాలు వేశారు అందరూన, మొక్కుకున్న వాళ్ళందరూ. సో ఆ వేషాలు చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాం మనం. ఇప్పుడు చూస్తున్నారుగా అమ్మవారిని. సో అమ్మవారు ఇది పెద్దింటి అమ్మవారు అంటారు. ఏ ఘటాలైనా ఏమైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. అలానే ఇప్పుడు చూస్తున్నారుగా తలపాక కట్టుకున్నారుగా అతనే ఈ 11 రోజులు ఉపవాసాలు అన్నీ చేసి అతనే అమ్మవారిని మోసుకుంటూ వెళ్తారు.
ఇంకా మేమైతే అందరికీ భోజనాలు స్టార్ట్ చేసేసాం. చాలా వెరైటీస్ చేసామండి. బూర్లు, గారెలు, చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ, వంకాయ బంగాళదుంప, ములంకాడ కర్రీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ కాజు కర్రీ, కాజు టొమాటో కర్రీ. సో చాలా వెరైటీస్ అయితే అన్నీ చేసి పెట్టాం. సాంబార్, కర్డ్, వైట్ రైస్ అన్నీ పెట్టాం. అలా మా టెర్రస్ మీద మూన్ చూస్తే నాకు పాట గుర్తొస్తుందండి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఇంకా అలా పాడుకుందాం అనే టైంకి అమ్మవారైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసారు. సో ఇంకా మేమైతే ఉపారం, నీళ్ళు అన్నీ పట్టుకొని అందరూ కిందకి వచ్చేసాం. అమ్మవారి కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఇంటి కింద కూడా ఫుల్గా మంచిగా డెకరేషన్ చేసేసుకున్నాం. మీరు ఇందాక చూసారు కదా, ఒక అతను తలపాక కట్టుకొని కూర్చున్నారని చెప్పాను. అతనేమో అవి మోసుకుంటూ వచ్చారు అమ్మవారిని. సో మేమైతే కాళ్ళు కడిగేసాము. కాళ్ళు కడిగేసి అలానే ఉపారం కూడా ఎవరైతే బుట్టలు పట్టుకున్నారో ఆ బుట్టల్లో అయితే వేసేసాం. ఇంకా మా డిన్నర్ టైం అయితే వచ్చేసింది. సక్సెస్ఫుల్లీ ఆ రోజైతే మేము నాన్ వెజ్ తినము. సో మేమైతే 12 వరకు ఆగి 12 తర్వాత మా ప్రసాదము అలానే ఫుల్గా నాన్ వెజ్ అయితే కుమ్మేసాం ఆ రోజుకి. సో ఫైనల్గా మా పండగ అయితే చాలా హ్యాపీగా హాయిగా అయిపోయిందండి. Please do like, share and subscribe my channel.